సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి 1500 ప్రశ్నలు కేవలము రూ. 59కే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్నీ మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఎస్ఎస్సి అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి స్టాండర్డ్ జీకేలో భాగంగా మరొక మంచి టాపిక్తో మీ ముందుకు రావడం జరిగిందండి. మరి దేశంలోని రాష్ట్రాల సమాచారము, మన భారతదేశంలోని రాష్ట్రాల సమాచారము అనేటువంటి టాపిక్ పైన మనము ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో అయితే చూడబోతున్నాము. ఓకేనా? సో గైస్, ఎవరైనా మన యొక్క జీకే పీడిఎఫ్ కావాలనుకున్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు 59 రూపీస్కే 1500 క్వశ్చన్స్ అందజేస్తున్నాము. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. పాండవ కౌరవుల మధ్య యుద్ధం జరిగిన కురుక్షేత్ర ఏ రాష్ట్రంలో కలదు? కురుక్షేత్ర ఎక్కడండి? హర్యానాలో ఉందండి. ఎక్కడ ఉంది? హర్యానా. ఓకేనా? హర్యానా యొక్క రాజధాని చండీగఢ్ అండి. ఓకేనా? మరి భారతదేశంలో అడవులు లేనటువంటి ఏకైక రాష్ట్రము హర్యానా. ఓకేనా? స్త్రీ పురుష నిష్పత్తి అత్యంత తక్కువగా ఉండేది కూడా హర్యానాలోనే. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 1. క్రింద ఇవ్వబడిన వానిలో హిమాచల్ ప్రదేశ్ యొక్క జానపద నృత్యాలు ఏవో గుర్తించండి. ఏంటండి? హిమాచల్ ప్రదేశ్ యొక్క జానపద నృత్యాలు. ఆన్సర్ ఆప్షన్ డి అండి. అన్నీ కూడా సరైనవే. లుడ్డి, గిద్ద, పర్హౌర్, ముంజ్రా, కరియాలా అనేటువంటి సాంప్రదాయ నృత్యాలు హిమాచల్ ప్రదేశ్లో ప్రసిద్ధి. ఓకే, నెక్స్ట్ క్రింది వానిలో సరైన వాక్యం చూద్దాం. అరేబియా సముద్ర రాణిగా కొచ్చిన్ పేరుగాంచింది. భారతదేశంలో మొదటి మహిళా పోలీస్ స్టేషన్ను కోజికోడ్లో ఏర్పాటు చేశారు. సరైన సమాధానం ఆప్షన్ డి. రెండు కూడా సరైనవండి. అరేబియా సముద్ర రాణి అని కొచ్చిన్ని పిలవడం జరుగుతుంది. కేరళలో ఉంటుందండి కొచ్చిన్. ఎందుకు అలా విధంగా పిలుస్తారు అంటే, సో గైస్, మరి అరేబియా సముద్రంలో ఉన్నటువంటి కొచ్చిన్ యొక్క ఓడరేవుకు ఏదైనా నౌక రావాలంటే, ఓడరేవు కంటే ఒక 10 to 20 కిలోమీటర్స్ ముందే ఆ షిప్ యొక్క ఇంజన్ ఆపేస్తారండి. ఎందుకు ఆపేస్తారు? అక్కడ ఉండేటువంటి అలల ఉధృతికి ఆ షిప్పు దాదాపు 10 నుంచి 20 కిలోమీటర్ల వరకు ఆయిల్ లేకుండానే ఓడరేవును చేరుతుంది. ఓకేనా? అందుకే అరేబియా సముద్రపు రాణిగా పేరుగాంచింది. నెక్స్ట్, మరి భారతదేశంలో మొదటి మహిళా పోలీస్ స్టేషన్ కోజికోడ్ అండి, కేరళలోనే ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ 1. ఒడిషా సచివాలయం పేర్లు ఇక సేవా భవన్గా పిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎప్పుడు తెలిపారు? ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ గారు ఒడిషా సచివాలయాన్ని సేవా భవన్గా ఎప్పటి నుంచి పిలవాలని చెప్పడం జరిగింది అంటే ఆప్షన్ బి అండి. 2019 ఆగస్టు 4వ తారీఖు. 2019 ఆగస్టు 4 నుండి. నెక్స్ట్ 1. క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? 1850 నుంచి 1931 వరకు భారతదేశానికి సిమ్లా వేసవి రాజధానిగా ఉండేది. ముస్లింలు ఎక్కువగా గల రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. సరికాని వాక్యం ఏంటండి? ఆప్షన్స్ రెండు కూడా సరికావండి. రెండు కూడా తప్పుగానే మనము చెప్పుకోవచ్చు. ఓకేనా? ముస్లింలు ఎక్కువగా యూపీలో ఉంటారండి, ఉత్తరప్రదేశ్. అండ్ భారతదేశానికి కలకత్తా ఉండేదండి రాజధాని. తర్వాత దాన్ని న్యూఢిల్లీకి మార్చడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్. నేషనల్ లా స్కూల్గా పిలువబడే ఏకైక భారత న్యాయ విశ్వవిద్యాలయం క్రింది వాటిలో ఎక్కడ కలదు? భారతదేశ న్యాయ విశ్వవిద్యాలయం ఆప్షన్ బి అండి, బెంగళూరులో కలదు. ఓకేనా? బెంగళూరు కర్ణాటకలో ఉంటుంది. నెక్స్ట్, ఇండియా భూ సరిహద్దులు గల దేశాలను క్రింది వాటిలో జతపరచండి. బంగ్లాదేశ్, చైనా,
నేపాల్, పాకిస్తాన్. ఏ దేశంతో ఎంత సరిహద్దును పంచుకుంటుంది మన భారతదేశము? సో వన్ బై వన్ క్లియర్గా చూద్దామండి. మరి భారతదేశానికి అత్యధిక భూ సరిహద్దును కలిగినటువంటి దేశం ఏంటి తెలుసా అండి? బంగ్లాదేశ్. 4096 కిలోమీటర్లు ఉంటుందండి. అత్యధిక భూ సరిహద్దు మనకు బంగ్లాదేశ్తోనే ఉంటుంది. నెక్స్ట్ చైనాతో చూసినట్లయితే 3917 కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది. నేపాల్తో 1752 అండ్ పాకిస్తాన్తో 3300 కిలోమీటర్ల సరిహద్దును ఉంటుందండి. ఇంపార్టెంట్, ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింద ఇవ్వబడిన వాటిలో బుద్ధుడు మరణించిన కుషీనగరం ఏ రాష్ట్రంలో కలదో గుర్తించండి. కుషీనగరం అండి. ఆప్షన్ ఏ అండి, ఉత్తరప్రదేశ్లో ఉంది కుషీనగరము. వన్ చూద్దామండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ కూడా. క్రింద ఇవ్వబడిన వానిలో త్రిపుర రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న ప్రాంతాలేవో గుర్తించండి. దేనికండి? త్రిపుర రాష్ట్రానికి. ఆన్సర్ ఆప్షన్ బి అండ్ 1, 2, 3. బంగ్లాదేశ్, అస్సాం, మిజోరాంలతో త్రిపురకి భూ సరిహద్దు అయితే కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరైనది. 2013లో మణిపూర్ రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటైంది. విస్తీర్ణం తక్కువ గల జిల్లాలలో రాష్ట్రాల్లో మూడవ రాష్ట్రం త్రిపుర. ఆన్సర్ ఆప్షన్ డి, 2 కూడా సరైనవే అండి. 2013లో మరి మణిపూర్లో, ఓకేనా, హైకోర్టును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. విస్తీర్ణం తక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో 3వ స్థానంలో ఉంటుంది త్రిపుర. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరికాని వాక్యం. ఛత్తీస్గఢ్ రాష్ట్ర హైకోర్టు అలహాబాద్లో కలదు. దేశంలో 87% బొగ్గు గనులు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. సరికానివి ఏంటండి? ఆప్షన్ 1 మాత్రమే సరికాదండి, 2వది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో ధన్బాద్ గల వివిధ సంస్థలేవో గుర్తించండి. ధన్బాద్లో గల వివిధ సంస్థలు. ఆన్సర్ ఆప్షన్ డి, 1, 2, 3, 4 అన్నీ సరైనవి. చూద్దాం. జాతీయ చమురు పరిశోధన సంస్థ, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్, సెంట్రల్ మైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ ప్యూరిఫైయర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటివి మనకు ధన్బాద్లో అయితే కనిపించడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, క్వశ్చన్ చూద్దాము. క్రింద ఇవ్వబడిన వాటిలో ఆభరణాల భూమి అనే పిలువదగిన రాష్ట్రం ఏదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, మణిపూర్. ఓకేనా, మణిపూర్ని ఆభరణాల నగరంగా పిలుస్తాం, ఆభరణాల భూమి. నెక్స్ట్. దేశంలో మొదటి మహిళా డీజీపీ అయిన కాంచన్ చౌదరి భట్టాచార్య క్రింద ఇవ్వబడిన ఏ రాష్ట్రానికి చెందినవారు? ఫస్ట్ ఉమెన్ డీజీపీ అండి. ఆప్షన్ డి, ఉత్తరాఖండ్కి చెందినవారు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరైన వాక్యము. అస్సోం రాష్ట్రానికి భూటాన్, బంగ్లాదేశ్తో సరిహద్దు కలదు. ప్రపంచంలో మొదటిసారి పెట్రోలియంను కలుగున్న రెండవ ప్రదేశం అస్సాం. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 2 కూడా సరికావు, 2 కూడా తప్పండి. ఓకేనా, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరికానిది. 2010 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మేఘాలయ రాష్ట్రంలో హైకోర్టును ఏర్పాటు చేసింది. నాగాలాండ్ సన్యాసుల మఠంగా ప్రసిద్ధిగాంచింది. ఆప్షన్స్ అండి, 2 కూడా తప్పుగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో భారతదేశంలో ప్లాస్టిక్ను నిషేధించిన తొలి రాష్ట్రం ఏదో గుర్తించండి. ప్లాస్టిక్ నిషేధించిన తొలి రాష్ట్రం. ఆప్షన్ సి, సిక్కిం అండి, సిక్కిం. క్రింద ఇవ్వబడిన వానిలో ముంబైలో గల సంస్థలేవో గుర్తించండి. ముంబైలో. ఆన్సర్ ఆప్షన్ డి అండి, అన్నీ సరైనవే. చూద్దాం. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుందండి ఇక్కడ. ఓకే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్. బాబా అణు పరిశోధన కేంద్రం, బార్క్, ఇక్కడే ఉంటుంది. ఇండియన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడే ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కూడా ఇక్కడే ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఒడిషా, గుజరాత్ ఏ సంవత్సరాల్లో ఇవి ఏర్పడ్డాయి? రాష్ట్రంగా చూద్దాం. మొదటగా పశ్చిమ బెంగాల్ అండి 1956 నవంబర్ 1న. తమిళనాడు 1956 నవంబర్ 26. నెక్స్ట్ ఒడిషా ఎప్పుడండి? 1949 ఆగస్టు 19. గుజరాత్ 1960 మే 1న. నెక్స్ట్. క్రింద ఇవ్వబడిన వానిలో గోదావరి జన్మస్థానమైన నాసికా త్రయంబకమే రాష్ట్రంలో కలదు. నాసికా త్రయంబకము ఎక్కడండి? మహారాష్ట్రలో కలదు. క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. చూద్దాం. మహారాష్ట్రలో గంగా నదిని దిహంగ్ అని పిలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రము గువాహతి హైకోర్టు పరిధిలోకి వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మాత్రమే
సరికాదండి. మహారాష్ట్రలో గంగా నది ఉంటుందా అండి? కాదు. ఓకేనా. సో అరుణాచల్ ప్రదేశ్లో దిహంగ్ అనే పేరు, బ్రహ్మపుత్ర నదిని దిహంగ్ అనే పేరుతో పిలుస్తాం భారతదేశంలో. గంగా నదిని కాదు, అది కూడా మహారాష్ట్రలో కూడా కాదు. ఓకే. నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గౌహతి హైకోర్టు బెంచ్ అయితే ఉంటుంది. కరెక్ట్. రాష్ట్రపతి పాలన దేశంలోనే తొలిసారిగా 1951లో ఏ రాష్ట్రంలో విధించబడింది? ఎక్కడండి? పంజాబ్ రాష్ట్రంలో. ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రింద ఇవ్వబడిన వానిలో పంజాబీ భాషలో పేరుగాంచిన కవులు ఎవరు గుర్తించండి. పంజాబీ భాషలో గురునానక్, అమృత ప్రీతం, బల్వంత గర్గ్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1, 2, 3 ముగ్గురు కూడా పంజాబీ భాషలో పేరుగాంచిన వారు. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన వారు ఏ రాష్ట్రానికి చెందినవారు గుర్తించండి. క్రింద ఇవ్వబడిన వారు ఏ రాష్ట్రానికి చెందినవారు? కల్పన చావ్లా, సుష్మా స్వరాజ్, కపిల్ దేవ్. ఆన్సర్ ఆప్షన్ సి హర్యానా అండి. హర్యానా రాష్ట్రానికి చెందిన వారుగా మనము చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. దేశంలో ధూమపాన నిషేధాన్ని పూర్తిగా అమలుపరిచిన తొలి రాష్ట్రంగా రికార్డు సృష్టించిన రాష్ట్రం ఏది? ధూమపాన నిషేధాన్ని విధించిన తొలి రాష్ట్రం ఏంటండి? హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్. ఇండియాతో సరిహద్దు గల ఏకైక దేశం. ఇండియాతో జల సరిహద్దు, ఓకేనా, వాటర్ బార్డర్ కలిగిన దేశం ఏంటండి? ఆప్షన్ బి శ్రీలంక. ఇంపార్టెంట్ క్వశ్చన్. 3 వైపులా ఒకే దేశంతో అంతర్జాతీయ భూ సరిహద్దు ఉన్న రాష్ట్రం ఏదో గుర్తించండి. 3 వైపులో ఒకే విదేశంతో అంతర్జాతీయ సరిహద్దు కలిగినది ఏంటండి? ఆప్షన్ సి త్రిపుర. బంగ్లాదేశ్తో ఉంటుందండి త్రిపుర. ఇంపార్టెంట్. క్రింది వాణ్ణి జతపరచండి. భూ పర్యావేష్టిత రాష్ట్రము, గోవధను నిషేధించిన తొలి రాష్ట్రము, చాలా రకాల పుష్పాలు లభించే రాష్ట్రము, కామన్ సివిల్ కోడ్ ప్రవేశపెట్టిన రాష్ట్రము. ఆప్షన్ సి 1 by 1 చూద్దామండి. భూ పర్యావేష్టిత రాష్ట్రం ఛత్తీస్గఢ్ అండి. అంతర్జాతీయ సరిహద్దు ఉండదు దీనికి. గోవధ నిషేధం చట్టం చేసిన తొలి రాష్ట్రము ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. చాలా రకాల పుష్పాలు లభించే ప్రాంతం ఆప్షన్ డి ఉత్తరాఖండ్. కామన్ సివిల్ కోడ్ ప్రవేశపెట్టిన రాష్ట్రము గోవా. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో కలకత్తా హైకోర్టు ఎప్పుడు స్థాపించబడిందో గుర్తించండి. కలకత్తా హైకోర్టు ఆప్షన్ బి అండి 2 జూలై 1862న స్థాపించబడము జరిగింది. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరికాని వాక్యం ఏదో గుర్తించండి. ఢిల్లీ హైకోర్టు మార్చి 1, 1948లో స్థాపించారు. బాంబే హైకోర్టు జనవరి 1, 1860లో స్థాపించారు. ఆన్సర్ ఆప్షన్స్ 2 కూడా సరికావని మనం గుర్తుంచుకోవాలి. ఇంపార్టెంట్. క్రింద ఇవ్వబడిన వానిలో గౌహతి హైకోర్టు ఏ ఏ రాష్ట్రాల పరిధిలోకి వస్తుందో గుర్తించండి. గౌహతి. ఆన్సర్ ఆప్షన్ డి అండి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మిజోరాం, నాగాలాండ్ ఈ అన్ని రాష్ట్రాల పరిధిలోనికి గౌహతి హైకోర్టు పరిధి అయితే వస్తుంది. క్రింది వానిలో సరైన వాక్యం ఏది? దేశంలో తొలి ఏంటి అంటే ఇక్కడ తప్పుబడిందండి, ఎరువుల ఫ్యాక్టరీ. ఓకేనా. దేశంలో తొలి ఎరువుల ఫ్యాక్టరీ సింద్రి ఏ ప్రదేశంలో ఉంది? సింద్రి. నెక్స్ట్, చోటా నాగపూర్ పీఠభూమి రూర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ డి 2 కూడా సరైనవే అండి. దేశంలో తొలి ఎరువుల ఫ్యాక్టరీ ఎక్కడుంది? సింద్రి అనే ప్రదేశంలో ఉంది. చోటా నాగపూర్ పీఠభూమిని రూర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు పెన్షన్ సౌకర్యం కల్పించిన మొదటి రాష్ట్రం ఏదో గుర్తించండి. ఆప్షన్ సి ఒడిషా. క్రింద ఇవ్వబడినవి ఏ రాష్ట్రానికి గుర్తించండి. ఏ రాష్ట్రానికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ చూద్దాం. బర్మెలా రిజర్వాయర్, రూర్కెలా కర్మాగారము, పారాది పోడరేవు ఎక్కడండి? ఒడిషా. ఇంపార్టెంట్. క్రింద ఇవ్వబడిన వానిలో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఎప్పుడు స్థాపించబడింది? జనవరి 25, 1971న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు స్థాపించారు. నెక్స్ట్ వన్. క్రింది వానిలో తప్పుగా జతపరచబడినది. కర్ణాటక హైకోర్టు 1884, కేరళ హైకోర్టు 1956, మధ్యప్రదేశ్ హైకోర్టు 1940, ఒడిశా హైకోర్టు 1948. తప్పుగా ఉన్నటువంటిది ఏంటిది? మధ్యప్రదేశ్ హైకోర్టు 1940 అనేది తప్పు, మిగతావన్నీ సరైనవే. క్రింద ఇవ్వబడిన వానిలో కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరో గుర్తించండి. ఆప్షన్ ఏ అండి ప్రకాష్ శ్రీవాస్తవ. సో ప్రజెంట్ అయితే చేంజ్ అయ్యారండి. సో నేను ఇది అప్డేట్ చేస్తాను. ఓకే, ప్రజెంట్ కాదు ఇది. సో ఎవరు పనిచేశారు అంటే ఓకే, ఈయనైతే పనిచేశారు. ఓకే. క్రింది వాటిలో హైకోర్టు ఉన్న ప్రాంతాలు గుర్తించండి. గుజరాత్, బీహార్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్ వాటి యొక్క ఏ ప్రాంతాల్లో హైకోర్టు ప్రధాన స్థానం ఉంది?
గుజరాత్ ఎక్కడ ఉంది? అహ్మదాబాద్. బీహార్ ఎక్కడుంది? పాట్నాలో ఉంది. ఒడిషా హైకోర్టు ఎక్కడుంది? కటక్లో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ గౌహాతి బెంచ్లో అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్రింది వానిలో సరైన వాక్యం. బీహార్ ప్రాంతాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో అశోకుడు ప్రధానమైన వారు. బీహార్ రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రి రబ్రీదేవి. ఆప్షన్ డి రెండు కూడా సరైనవే. క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? వరి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రం మధ్యప్రదేశ్. దేశంలో జనాభా ఎక్కువ గల రాష్ట్రాలలో 4వ ఉత్తరప్రదేశ్. రెండు కూడా తప్పండి. ఓకేనా? వరి ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఏంటి? పశ్చిమ బెంగాల్. జనాభాలో మరి 4వ స్థానం అండి ఉత్తరప్రదేశ్, ఫస్ట్ స్థానం ఉంటుంది ఉత్తరప్రదేశ్. ఓకే, నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడినవి ఏ రాష్ట్రానికి చెందినవి? ఇండియన్ మ్యూజియం, రవీంద్ర సేతు, అలీపూర్ జులాజికల్ గార్డెన్. ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ? ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నాయి. క్రింద ఇవ్వబడిన గిరిజన తెగలు ఏ రాష్ట్రానికి చెందినవి గుర్తించండి. గిరిజన తెగలు మైనా, బిల్లు, గుర్జార్ ఏ రాష్ట్రంలో ఉంటారండి? రాజస్థాన్. క్రింది వానిలో సరైన వాక్యం ఏది? విస్తీర్ణ పరంగా దేశంలో మధ్యప్రదేశ్ 2వ పెద్ద రాష్ట్రం. విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రము రాజస్థాన్. సరైనవేంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ రెండు కూడా సరైనవిగా మనము చెప్పుకోవచ్చండి. బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వానిలో సరికాని వాక్యము. రాజస్థాన్ రాష్ట్రాన్ని పుల్ల రాష్ట్రంగా పిలుస్తారు. నల్ల పగోడాగా పిలువబడే ఓంకారాలయం మధ్యప్రదేశ్లోనిదే. ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే తప్పండి. ఓకేనా? పుల్ల రాష్ట్రం అని దేన్ని పిలుస్తాం? మధ్యప్రదేశ్. ఓకేనా? నల్ల పగోడా అని పిలువబడే ఓంకారాలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనిదే ఉంది. క్రింద ఇవ్వబడిన వానిలో కాకులు లేని నగరం అని పిలువబడే ప్రాంతం. కాకులు ఉండవండి కదా, ఎక్కడ మరి? ఆప్షన్ సి కొడైకెనాల్. వైష్ణవులకు చెందిన 108 పవిత్ర పుణ్యక్షేత్రాలు గల తిరువల్లూరు నగరం ఏ రాష్ట్రంలో కలదు? ఆప్షన్ సి అండి తమిళనాడు. హైకోర్టు స్థాయిలో మొదటి మహిళా న్యాయమూర్తిగా పనిచేసిన అన్నా చాందీ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్ డి కేరళ. క్రింద ఇవ్వబడిన వానిలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క జానపద నృత్యాలు ఏవో గుర్తించండి. కొమ్ము నృత్యం, నెమలి నృత్యం, బోయ నృత్యం. ఆప్షన్ డి అన్నీ సరైనవే. సో గాయస్, ఇది రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ జీకే టాపిక్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఎవరైనా పీడిఎఫ్ మన జీకే పీడిఎఫ్ కావాలనుకున్న వారు తీసుకోండి. జస్ట్ 59 రూపీస్కే 1500 బిట్స్ ఉంటాయండి. మొత్తం 28 టాపిక్స్ పైన ఇవ్వడం జరుగుతుంది. అన్ని పోటీ పరీక్షలు మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.